హాయ్ హలో, నేను మీ సుష్మా. వెల్కమ్ టు సుమన్ టీవీ యూఎస్ఏ. ఇవాల్టి మన వీడియోలో లేడీస్ అందరికీ మోస్ట్ ఫేవరెట్ థింగ్ ఒకటి ఉంది, అదే చూపించబోతున్నాం. హాయ్, వెల్కమ్ వెల్కమ్. సో దిస్ ఈజ్ సౌజన్య. వాళ్ళే ఈ ఇంటి ఓనర్స్. వాళ్ళ హౌస్ ఇవాళ మనకి చూపించబోతున్నారు. ఎంట్రన్స్ లోనే భలే కన్సోల్ టేబుల్ అరేంజ్ చేశారు, చాలా బాగుందండి. సో హౌస్ అంతా చూస్తుంటే నాకు వైట్ అండ్ గోల్డ్ కస్టమైజ్డ్ లాగా అనిపిస్తుంది. మీరు చేయించుకున్నారా లేక హౌస్ వచ్చినప్పుడే ఇలా చేయించాం సుష్మా. సో ఈ వాడు హ్యాండిల్స్ బిల్డర్ వచ్చి వాడు అన్ని స్టీల్ హ్యాండిల్స్ అన్నీ ఇచ్చాడు. సో మనకి థీమ్ ప్రకారం వెళ్దామని చెప్పి హ్యాండిల్స్ ఏంటి, ఈ బ్యాక్ స్ప్లాష్ చూస్తే ఇది కూడా వైట్ అండ్ గోల్డ్కి వెళ్ళాము. యాక్చువల్లీ ఇది మార్బుల్ విత్ బ్రాస్ వచ్చింది, పైన బ్రాస్ చెక్కుల్లాగా వచ్చింది. అండ్ ఈ లైట్ భలే ఉంది, లైక్ ఐలాండ్ లైట్, వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్. సో అంత మ్యాచ్ అవ్వాలి కదా అని సెట్ చేసి. ఇవన్నీ ఎక్కడ తీసుకున్నారు అంటే, మీరు సీక్రెట్ గా మీవి ఉంచుకోవాలనుకుంటే ఫైన్, బట్ మా ఆడియన్స్ కోసం ఎక్కడ తీసుకున్నారో చెప్తే వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. సుష్మా దీంట్లో ఇట్స్ లైక్ నేను ఎక్కువ ఆన్లైన్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాను. సో ఏ వెబ్సైట్లో ఏది నచ్చితే అది లైక్ థీమ్ ప్రకారం వెతుకుతాను నాకు ఏం కావాలి అని. నార్మల్ వెబ్సైట్స్ అందరూ వెబ్సైట్స్. ఓకే, నైస్. యా, సింక్ కూడా గోల్డ్ ఫాసెట్. వావ్, ఓ మై గాడ్, ఇది టచ్ మన సెన్సర్. ఓ నైస్. ఈ ట్యాప్స్ కూడా భలే పెట్టారు. ఈ ఫాసెట్ అంతా గోల్డ్తో వైట్. యా, నైస్. ఓ ఐలాండ్ చైర్స్, మళ్ళీ వైట్ అండ్ గోల్డ్ కాంబో. నైస్. చూడండి ఎంత బాగుందో. లయన్ హ్యాండిల్. బ్యాక్లో చూస్తే యాక్చువల్గా డిఫరెంట్గా ఉంది మనకి. ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా మనమే చేయించాము, వుడెన్ స్లాబ్స్. ఈ పైన భలే క్యూట్ డెకరేషన్ థింగ్ ఉంది. స్వీటీస్ కిచెన్. ఇప్పుడు ఈ వాల్ చూస్తే ఇక్కడ నుంచి సుష్మా ఆ చివరి వరకు మొత్తం అదంతా మన యాక్సెంట్ వాల్ మనం చేయించాము. బిల్డర్ ఏమేమి లేదు మనకి, జస్ట్ ఆ ప్లెయిన్ వాల్ ఇచ్చాడు. సో ఇక్కడ ఒక డోర్ ఉంటే ఆ డోర్ని క్లోజ్ చేయించి మనం యాక్సెంట్ వాల్ చేయించాము అనమాట. అంటే ఈ ఫైర్ ప్లేస్ మీరు చేయించుకున్నారు కస్టమైజ్ చేసి? అవును. యా, ఈ వాల్కి బ్లాక్తో ఫైర్ ప్లేస్ చాలా బాగా బ్లెండ్ అయింది దాంతో. బ్యూటిఫుల్. అది కూడా బ్యూటిఫుల్ షాండ్లియర్ అండి, భలే ఉంది. ఇది చాలా బరువు ఉంటుంది సుష్మా. యాక్చువల్లీ ఇద్దరు మనుషులు 2 రోజులు చేశారు యాక్చువల్లీ పెట్టడానికి. ఓ మై గాడ్, టూ హెవీ అన్నమాట. యా, చూస్తుంటేనే తెలుస్తుంది. అక్కడ ఇవన్నీ వేలాడుతున్నాయి కదా జ్యువెల్స్ అన్ని, చాలా హెవీగా అనిపిస్తుంది. డైనింగ్ ఏరియాలో బిగ్ మిర్రర్, భలే మంచి ఐడియా. యాక్చువల్గా మీ ఇంటికి డిన్నర్కి పిలిచిన వాళ్ళందరూ మిర్రర్లో చూసుకోవచ్చు. దీనికి ఒక సైన్స్ కూడా ఉంది సుష్మా. ఏంటంటే ఇట్స్ లైక్ మనం తినే ఫుడ్, ఫ్రూట్స్ కానీ ఏదైనా సరే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటే ఇట్స్ అ గుడ్ సైన్ అనమాట. సో అందుకని చెప్పి డైనింగ్ ఆపోజిట్ లో మిర్రర్ పెట్టింది. ఇక్కడ ఒక చిన్న జిమ్ సెటప్ ఉంది. సో ఈవినింగ్ స్మార్ట్ ట్రైనింగ్ అనేది అవుతుంది. అండ్ అది ప్యాంట్రీ. అండ్ ఇటు వస్తే ఈయన మా వారు. హాయ్ అండి, సుష్మా ఫ్రమ్ సుమన్ టీవీ. మీ ఆఫీస్ రూమ్ బాగుందండి. అంటే తనే మొత్తం డిజైన్ ప్లానింగ్. ఆఫీస్ రూమ్ పక్కనే జిమ్ అరేంజ్ చేశారు. లైక్ ఆఫీస్ వర్క్ చేస్తూ మీరు ఫిట్నెస్ ని మర్చిపోతారేమో అని మీ వైఫ్ మధ్య మధ్యలో వచ్చి వర్కౌట్ చేసుకోవడానికి అరేంజ్ చేసినట్టున్నారు. అవునండి, మా వైఫ్కి నేనంటే కొంచెం ఇష్టం ఎక్కువ. సో వర్కింగ్లో పడిపోయి మళ్ళీ స్ట్రెస్ స్ట్రెయిన్ అన్నీ ఎక్కువ అవుతుందని చెప్పి తనే ఈ రూమ్ అంతా మొత్తం బాగా డిజైన్ చేసిందనమాట. ఈ వెయిట్స్ ఇలాగా ఇది చేస్తే బాగుంటుందని. సో మేము ఈవినింగ్ టైం 5:30 to 6:30 ఒక ఇండియా నుంచి ఒక ఇన్స్ట్రక్టర్ని పెట్టుకున్నాం. తన పేరు ప్రతీక్ అని, డాక్టర్ ప్రతీక్. మంచిగా చక్కగా ట్రైనింగ్ చేస్తారు మా ఇద్దరికి. సో మీ ఇద్దరం ఇక్కడే ట్రైనింగ్ చేస్తాం అనమాట. మా జిమ్ ఇక్కడే. వన్ మోర్ బ్యూటిఫుల్ షాండ్లియర్ అండి, లాంగ్ గా భలే బాగుంది. సో ఇది మా బెడ్రూమ్. ఓకే, మాస్టర్ బెడ్రూమ్. ఓ చాలా పెద్దగా వచ్చింది బెడ్రూమ్, స్క్వేర్ షేప్, అందుకని ఇంకా మీకు చాలా వైడ్ గా బ్రాడ్ గా ఉంది. అండ్ దీనికి సుష్మా చూస్తే మనకి రిట్రీట్ అటాచ్ అయి ఉంటుంది బెడ్రూమ్ కి. సో ఇది నా పర్సనల్ స్పేస్ లాగా అనమాట. సో దీనికి ఇది కూడా మనం రెనోవేట్ చేయించాము. ఇది అటాచ్డ్ బాత్రూమ్ విత్ స్లైడింగ్ డోర్. స్లైడింగ్ డోర్ మనకి జనరల్ గా యుఎస్ లో ఉండవు కదా, మీరు మేము పెట్టించాము యాక్చువల్లీ. ఓ చాలా పెద్ద స్లైడింగ్ డోర్. సో ఇదంతా రెనోవేట్ చేయించాము సుష్మా. వాడు బిల్డర్ అయితే వాడు నార్మల్ టబ్ ఇచ్చాడు.
అండ్ చిన్న షవర్. సో అదంతా తీయించేసి సో ఫ్రమ్ సీలింగ్ నుంచి మనం టైల్స్ అన్నీ వేయించి యా, జనరల్గా యూఎస్లో మనకి ఒక 5 people అలా నుంచునేట్టు ఉంటుంది షవర్ ప్లేస్ అండ్ పక్కన టబ్. బట్ వీళ్ళు మాత్రం ఈ షవర్ ప్లేస్ని లాంగ్గా చేసేసుకుని టబ్ అన్ని తీయించేసి అండ్ వాళ్ళ ఓన్ టేస్ట్తో టైల్స్ వేయించి చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ చేసుకున్నారు. కూడా చూస్తే మనకి వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో కనిపిస్తాయి ట్యాప్స్ కానీ యూనో యాక్సెసరీస్ కానీ అన్నీ. ఓ యా, ఎక్కడ వైట్ అండ్ గోల్డ్ అయితే మ్యాక్సిమం నాకు తెలిసి ఫర్నిచర్ అండ్ ఎవ్రీథింగ్ చిన్న చిన్న థింగ్స్తో సహా మీరు అన్నీ వైట్ అండ్ గోల్డే చేశారు. లైక్ ప్రాపర్ కస్టమైజేషన్ అని మాత్రం చెప్పొచ్చు. వెళ్ళాము. యా, ఇక్కడ వచ్చి మనం ఇది కూడా మనం కస్టమైజ్డ్ వాకింగ్ క్లాజెట్. ఓ ఓకే. సో ఇదంతా ఇది కూడా మనం విడిగా చేయించుకున్నాము. ఏకంగా ఒక డ్రెస్ స్టోరే పెట్టేసినట్టుంది వాక్ ఇన్ క్లోజెట్. నైస్. మన లేడీస్కి డ్రెస్సెస్ ఎప్పుడు ఎక్కువే కదా. యా, సో ఇది లాఫ్ట్ లాగానే? ఇది మా చిన్న హోమ్ థియేటర్ టైప్ సెటప్ అన్నమాట. ఓకే. ఇక్కడ వీకెండ్స్ ఇంకా అప్పుడప్పుడు నైట్స్ ఇంకా చిల్ అవుతూ ఉంటాము. ఇక్కడ ఈ వాల్కి ప్రొజెక్ట్ చేసుకుని మూవీస్. యా, సో హోమ్ థియేటర్ నుంచి మనం ఇటు వస్తే ఈ దీంట్లో వరుసగా 3 bedrooms ఉన్నాయి. అండ్ మనం 1 bedroomని ఇలాగా పూజ రూమ్ కింద కన్వర్ట్ చేసుకున్నాము. ఓ నేను చాలా చోట్ల వెతికి నాకు ఇలా కావాలి అని చెప్పి ఎంతో రీసెర్చ్ చేసి చేయించుకున్నాను. ఇది కస్టమైజ్ చేయించుకున్నాను. ఇక్కడికి వస్తే ఇంట్లో మనం ఒక పూజా రూమ్కి వచ్చినట్టు లేదు, ఏకంగా మందిరంలోకి వచ్చినట్టుంది. యాక్చువల్లీ కాన్సెప్ట్ అదే. సో మందిరంలా పెట్టుకోవాలి అని చెప్పి సో లోపల ఫ్రేమ్స్ అన్నీ కూడా మన ప్యూర్ తంజావూర్ ఫ్రేమ్స్ అవి. అండ్ ఇవి జెరోకాస్ చూస్తే ఇవన్నీ మనకి దశావతారాలు అన్నమాట చుట్టూ. సో ఇది ఒక గెస్ట్ బెడ్రూమ్ సుష్మా. అగైన్ వన్ మోర్ బ్లూ కలర్. బెడ్షీట్స్ కంఫర్టర్స్ కూడా వెరీ గుడ్ టేస్ట్ అండి మీది. థ్యాంక్ యూ. సో ఇది ఇప్పటికీ అర్థమై ఉండాలి కదా ఎవరు ఇవన్నీ చూస్తున్నా. ఇది సో ఇది మా అమ్మాయి రూము. సో సో దీని వజ్ర, ఇది మా అమ్మాయి. అండ్ ఇది వేద, ఇది మా అక్క కూతురు. ఓకే. సో అండ్ దీని రూమ్ కూడా ఒక అటాచ్డ్ వాకింగ్ క్లాజెట్ వచ్చింది. సో ఈ 3 rooms కి కలిపి ఇక్కడ ఒక షవర్ ఉంది, కామన్ షవర్ లాగా. మనకి అటు సైడ్ ఒక షవర్ ఉంటుంది, ఇటు సైడ్ ఒక షవర్ ఉంటుంది. సో ఈ వాష్రూమ్ ఇలా ఎప్పుడు నేను చూడలేదండి. లైక్ జనరల్ గా హోటల్స్ లో చూస్తాము, సెంటర్ లో మనకి వాష్ బేసిన్స్ వచ్చి 2 washrooms. అక్కడ వచ్చి వాకింగ్ షవర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చి టబ్ వచ్చింది. సో మనకి 2 showers ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఇందాక మాస్టర్ బెడ్రూమ్ చూసాను, టైల్స్ చాలా బాగున్నాయి. ఇది ఇంకా బాగుంది, కలర్ అయితే చాలా బాగుంది. ఇక్కడ మీరు చూస్తుంటే బ్లూ కలర్ ఉంది కదా, సో దానికి మర్జ్ అవుతుంది అన్నట్టు సో ఇక్కడ బ్లూ సెలెక్ట్ చేసాము. చాలా బ్యూటిఫుల్ ఫినిష్ తో ఉంది. థ్యాంక్ యూ. సో మీ ఇది హౌస్ చూడడానికి ఇప్పటి వరకు చూసింది అయితే చాలా బిగ్ లాట్ లాగా కనిపిస్తుంది. అసలు ఈ హౌస్ సైజ్ ఎంత అండి, ఈ లాట్ సైజు? ఇక్కడ సైజ్ చూసి మేము యాక్చువల్లీ పడిపోయాం. సో డైమెన్షన్స్ వైజ్ చూస్తే ఇట్స్ 12,000 square feet. ఇంకా ఇల్లు వచ్చి మాది 4,200 square feet లో బిల్టప్ ఏరియా. 12,000 అంటే ఇట్స్ అ బిగ్ లాట్ అసలు. అండ్ 4,000 square feet హౌస్. అందుకే చాలా వైడ్ గా ఉన్నాయి రూమ్స్ కానీ అన్ని. సో మేము నెక్స్ట్ మనం వెళ్ళేది గార్డెన్. ఓకే. సో మీరు ఇప్పుడు చూస్తుంది ఫౌంటైన్. యాక్చువల్లీ ఇట్స్ ఎ కస్టమైజ్ ఫౌంటైన్. ఓకే. ఎలా మనం డిజైన్ చేసుకున్నాం అంటే ఇక్కడ కూర్చొని ఫుడ్ తింటూ ఆ సౌండ్కి ఆ ఎంజాయ్మెంట్ మాకు ఉండాలి అని చెప్పి ప్లెజెంట్ అండ్ సూతింగ్ సౌండ్. సో రండి వెళ్దాం. చాలా ప్లెజెంట్ గా ఉందండి అసలు, బయట చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి.
హౌస్ అంతానేమో వైట్ అండ్ గోల్డ్ కాంబో. ఇక్కడ చూస్తే బ్లూ కలర్ ఫౌంటైన్, అంటే వాటర్ కి సింబాలిక్ గా బ్లూ చేశారా? అవునండి, అది కొంచెం రస్టిక్ లుక్ ప్లస్ మాకు ఇది ఈ అంబియన్స్ తో కలిసిపోవాలి అని చెప్పి ఈ లుక్ అలా ఇచ్చుకున్నాం అనమాట. నేచర్ అన్నమాట, నేచర్ కలర్స్ తీసుకున్నాం ఎక్కువ యాక్చువల్లీ. మీ వైఫ్ అండ్ హస్బెండ్ కి యాక్చువల్ గా వెరీ నైస్ టేస్ట్ అండి. అంటే కస్టమైజేషన్ తో పాటు మీరు ప్రతిదానికి ఒక బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ ఒకటి ఉంది. ఐ లైక్ ఇట్. ప్రతి గార్డెన్ కి ఒక పార్టీ స్పాట్ అనేది ఉంటుంది. సో లెట్స్ గో టు గజీబో. ఓ, ఇక్కడ ఈ ప్లేస్ అంటే ఒక స్పెషాలిటీ ఏంటంటే మెయిన్ స్టవ్. మేము కావాలని పెద్ద సైజ్ తీసుకుంటారని ట్రై చేసాం అనమాట. చాలా పెద్ద బర్నర్స్ ఉన్నాయండి. అవునండి, కుకింగ్ ఈజీగా ఉంటుంది మనకి, చక్కగా మనం పార్టీస్ చేసుకున్నప్పుడు ఎక్కువ మందికి వండాలంటే ఇవి చాలా యాక్టివ్ అన్నమాట. యా, జనరల్ గా మనకి కిచెన్ లో స్టవ్స్ కి ఇంత పెద్ద పెద్ద బర్నర్స్ ఉండవు. ఓపెన్ ప్లేస్ లో కాబట్టి, ఓపెన్ కిచెన్ కాబట్టి ఇట్ ఈస్ గుడ్ లైక్ విత్ బిగ్ బర్నర్స్. పక్కనే చక్కగా షీట్ కూడా పెట్టేశారు వాళ్ళు. మేము ప్రాపర్ గా విలేజ్ అట్మాస్ఫియర్ లా క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఎగ్జాక్ట్లీ. చుట్టుపక్కల మాకు గార్డెన్ కానీ ఇది వేడి వేడిగా బజ్జీ పునుగులు తింటుంటే చక్కగా చల్ల చల్లగా డ్రింక్స్ తాగడానికి మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది చక్కగా బయట. అవునండి, కిచెన్ పక్కనే వెజిటబుల్స్ తో గార్డెన్ కూడా ఉంది. అవునండి. యా, సో ఇది లెమన్ సుష్మా, ఇగో లెమన్ చూస్తే ఇవి లెమన్ చెట్టు. సో మనం అక్కడ వంట చేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి లెమన్ కోసుకుని అక్కడికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఒక లైన్ వస్తుంది ఆల్రెడీ. ఇంకోటి అండ్ అది వచ్చి ఆలూస్. ఓ, ఆలూ ట్రీ. అవునండి, ఇప్పుడే ప్లాంట్ అయింది, జస్ట్ 1 month అయింది. ప్లేట్లు అక్కర్లేదు, ఇక్కడ నుంచి అరటాకు పోసుకుని వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని తినొచ్చు. ఇవన్నీ అరటి చెట్లు. కావాలంటే వంకాయ బజ్జీ కూడా వేసుకోవచ్చండి. అక్కడ ఒక వంకాయ మొక్క కూడా ఉంది. ఓ, చాలా వంకాయలు కూడా వచ్చినాయి. మనకి ప్రాపర్గా ఇండియాలో వచ్చే సైజ్ వస్తున్నాయి అన్నమాట. ఇక్కడ వేడికి బాగా వస్తాయి అన్నమాట మొక్కలు. ఫస్ట్ టైం యుఎస్ లో నేను గుండు మల్లి చూడడం. స్మెల్ అయితే అదిరిపోతుంది. అలాగే బంతి పూలు వేసాం, ఇవన్నీ వస్తున్నాయి. ఇంకా నా కళ ఏంటంటే ఈ కొండ మొత్తం గ్రీన్ గా నిండిపోవాలని. ఆ ఫెన్స్ అక్కడ కనిపిస్తుంది కదండి, ఆ చివరు, అక్కడ నుంచి ఈ చివరి వరకు మంది. సో ప్రతి ప్లేస్లో ఒక్కొక్క మొక్క వేద్దాం అనుకున్నా. అక్కడ వచ్చి అది ప్లమ్, అది ఎంత తీపి అంటే ఒక షుగర్కి ఈక్వల్గా అంత తీపి వస్తుందంట ఆ ప్లమ్. ఇప్పుడే జస్ట్ ప్లాంట్ చేసాం. ఫస్ట్ కొన్నప్పుడు బోల్డన్ని కాయలు అనమాట. దాని పక్కన మళ్ళీ మధ్యలో నెక్టరీన్ వేసాం. దాని వెనకాల అవకాడో ఉంది. ఇక్కడ మీరు ఫ్రంట్లో చూస్తే ఇక్కడ మన తులసి ఎంత బాగా వచ్చిందంటే జస్ట్ ఒక చిన్న కొమ్మ వేసామండి ఇక్కడ. ఓ, ఇది తులసి మొక్క. ఇదిగోండి, దాని కింద రోజు, పక్కనే రోజు. ఓకే ఓకే. సో తులసి మొక్క చాలా చక్కగా గుబురుగా వచ్చింది, చాలా బాగుంది. ఇంకా మాకు మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ వచ్చి ఇది. మోస్ట్ ఫేవరెట్ ప్లాంట్ దానిమ్మ చెట్టు. దానిమ్మే చూడండి ఎన్ని కాయలు వచ్చినాయి. ఇప్పుడే జస్ట్ ఒక 3 months అయింది ఈ ప్లాంట్ నేను తీసుకొచ్చి. సో ఇవన్నీ మీరు వేసిన ప్లాంట్స్ ఇక్కడ కూడా. ఇక్కడ వరకు అండి. కొన్ని బిల్డర్ కూడా ఇచ్చాడు. బ్యాక్ సైడ్ లావెండర్ అన్ని బిల్డర్ ఇచ్చాడు. ఓకే ఓకే. అసలు కరివేపాకు లేదే మనకి కూరలు ఉండవు కదా. అంతే అండి, వెరీ ఇంపార్టెంట్ కరివేపాకు మనకి. మేము దాంతోపాటు పచ్చిమిర్చి వేసాం. ఇది గోంగూర. ఓ, దాంతోపాటు అక్కడ పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి, మినీ క్యాప్సికమ్తో పాటు. పచ్చిమిర్చి అయితే ఫుల్ డిమాండ్ అన్నమాట ఇక్కడ. సో మనకి ఎక్కడ తీసుకోవాలి అంటారు అనుకుంటా కదా. అంతే అండి. అవును, ఇవి థాయ్ చిల్లీస్. యుఎస్ లో మాకు మన రెగ్యులర్ చిల్లీస్ లో కారం అయితే ఉండదు. ఈ థాయ్ చిల్లీస్ లో మంచి కారం, అంటే మన వాళ్ళకి తగ్గట్టు మంచి కారం వస్తుంది. కనకాంబరం, ఇవేమో కనకాంబరాలు. సో ఇందాక మనం డే లైట్ లో చూసినప్పుడు ఈ గజీబో ఇవన్నీ ఎలా ఉన్నాయో చూసాం. నైట్ టైం లైట్స్ తో ఆ గజీబో అన్ని ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది. లుక్ ఎట్ ద వ్యూ.